వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ డేవన్ బ్రేవో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా గురువారం ఈ విషయాన్ని అయితే వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవోకి సెయింట్ లూసియా కింగ్స్ తో జరిగిన మ్యాచ్ల్లో గజ్జల్లో అయితే గాయమైంది. అనంతరం ఆటకు గుడ్ బై పలకాలని బ్రేవో అయితే నిర్ణయించుకున్నాడు. ఈ వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అయితే అనంతరం ఫ్రాంచైజీ లీగుల్లో అయితే కొనసాగుతూ వస్తున్నాడు. ఆటను కొనసాగించాలని మనసు చెబుతున్నప్పటికీ శారీరకంగా సహకరించట్లేదని ఆట గుడ్ బై చెప్తున్నానని బ్రేవో అయితే పేర్కొన్నాడు. వచ్చే నెలలో బ్రేవోకి 41 ఏళ్లు వస్తాయి. టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు బ్రేవో పేరటే ఉంది. టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు డేవన్ బ్రేవో ఏకంగా 582 మ్యాచ్లు ఆడిన బ్రేవో 631 వికెట్లు పడగొట్టాడు. 6970 పరుగులు చేశాడు. 2 సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలవటంలో అతని పాత్రను పోషించాడు. ఫ్రాంచైజ్ క్రికెట్లో ఒకసారి పరిశీలిస్తే ఐపీఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, అలాగే పాకిస్తాన్ లీగ్, బంగ్లాదేశ్ లీగుల్లోనూ విజేతగా సత్తా చాటాడు. సిపిఎల్లో 5 సార్లు ట్రోఫీని అందుకోగా అందులో 3 సార్లు ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున అందుకున్నాడు. ఇక వెస్టిండీస్ తరపున బ్రేవో 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్లు అయితే ఆడాడు. టెస్టుల్లో 2200 పరుగులు, 86 వికెట్లు తీశాడు. వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ఫార్మాట్ లో 1255 పరుగులు చేసి 78 వికెట్లు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి బ్రేవో బౌలింగ్ కన్సల్టెంట్ గా సేవలు అందిస్తున్నాడు. 21 ఏళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాను. ఎత్తుపల్లాలను చూశాను. ప్రతిసారి 100% సామర్థ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. మీతో అనుబంధాన్ని కొనసాగాలని ఉంది, కానీ వాస్తవికతను కూడా అర్థం చేసుకోవాలి. మనసు ఆటను కొనసాగమని చెప్తున్నా గాయాల కారణంగా శరీరం సహకరించట్లేదు అని చెప్పి డేవన్ బ్రేవో అయితే వీడ్కోలు అయితే పలికాడు ఆటకు. అలాగే డేవన్ బ్రేవో మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. సిఎస్కే గుడ్ బై కూడా చెప్పేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ నయం మెంటార్ గా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డేవన్ బ్రేవో బాధ్యతలు అయితే అందుకోనున్నాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో డేవన్ బ్రేవో ఈ బాధ్యతలు స్వీకరించాడు. గత సీజన్ ఐపీఎల్ 2024లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి కోల్కతా అయితే ట్రోఫీని అందుకుంది. ఇదే కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో ఆటగాళ్లు, కోచ్లతో పాటు మెంటార్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. తన అనుభవంతో పొదునైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించడంలో, ఆటగాళ్లకు బెదురులేని క్రికెట్ ఆడటంలో గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకోవడంతో గౌతమ్ గంభీర్ మెంటార్ పదవిని వదులుకున్నాడు. అయితే గంభీర్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ అయిన డేవన్ బ్రేవోను కేకేఆర్ తాజాగా నియమించింది. కాగా క్రికెట్ గురువారమే బ్రేవో రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ఫార్మాట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు సిపిఎల్ 2024 మధ్యలోనే వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ అయిన ట్రింబాగో నైట్ రైడర్స్ తరపునే బ్రేవో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కేకేఆర్ తో పాటు మేజర్ క్రికెట్ లీగ్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్, అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తోనూ కలిసి బ్రేవో పనిచేయనున్నాడు. ఇక ఐపీఎల్ లో కోచింగ్ బాధ్యతలు అందుకోవడం బ్రేవో ఇది రెండోసారి. ఐపీఎల్ 2022లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2023 నుంచి సిఎస్కేకి బౌలింగ్ కోచ్ బాధ్యతలు అయితే అందుకున్నాడు. 3 సార్లు ప్లేయర్ గా సిఎస్కే ట్రోఫీ అందించిన బ్రేవో 2023లో కోచ్ గా టైటిల్ సాధించాడు. ఇక కాగా టైటిల్ సాధించడంలో బ్రేవోకు అపారమైన అనుభవం ఉంది. 2 సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా కూడా నిలిపాడు. ఇక ఫ్రాంచైజ్ క్రికెట్ లో ఎన్నో ట్రోఫీలు సాధించాడు. ఐపీఎల్ లో సిఎస్కే తరపున విభిన్న పాత్రల్లో 4 సార్లు ఛాంపియన్ గా నిలిచాడు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో 5 సార్లు టైటిల్ అందుకోవడంలో పాత్ర పోషించాడు. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లీగుల్లోని విజేతగా సత్తా చాటాడు. అలాంటి వెస్టిండీస్ స్టార్ దిగ్గజ ఆల్రౌండర్ డేవన్ బ్రేవో ఇక సిఎస్కే గుడ్ బై చెప్పి కేకేఆర్ మెంటార్ గా జాయిన్ అయ్యాడు. అయితే డేవన్ బ్రేవో గురించి మీ అభిప్రాయాన్ని ఎంత కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.